నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాలకొల్లు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులకు ఘన స్వాగతం పలికిన మంత్రి రామానాయుడు జిల్లా అధికారులు ఎమ్మెల్యేలు ఎయిడెడ్ పాఠశాలలను ఆదుకోవాలని శాసనమండలి సభలో ప్రభుత్వాన్ని కోరిన టీచర్స్ ఎమ్మెల్సీ గోపిమూర్తి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ భీమవరంలో ప్రకటించిన జిల్లా అధ్యక్షులు పాతపాటి సునుకల బెడదతో సతమతమవుతున్న ప్రజలు శాసనమండలి సభలో ఆందోళన వ్యక్తం చేసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి తణుకు గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించి పూజలు చేసిన డాక్టర్ ముల్లపూడి హరిబాబు డాక్టర్ ముల్లపూడి రేణుకలు సమర్పించిన పసుపు కుంకుమలు నూతన వస్త్రాలు తణుకు ఎస్కేఎస్టీ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించిన ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు అందిస్తున్న సేవలను వివరించిన ప్రిన్సిపల్ లక్ష్మీ సుందరిబాయి అన్నదాతలకు మేలు చేకూర్చనున్న ప్రకృతి వ్యవసాయం అనపర్తి మండలంలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి రైతులకు అదనపు ఆదాయం చేకూరుస్తున్న అరటినారు యూనిట్లు రాజమండ్రిలో ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయాలని కోరుతూ అమలాపురంలో నిరసన ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు గిరిజనుల జీవన స్థితిగతులను మెరుగుపరచాలి అమరావతిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ద్వారకా తిరుమల చిన్నవెంకన్న హుండీల ద్వారా నెల రోజులకు లభించిన 2,18,00,000 ఆదాయం ప్రకటించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు హాజరయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బుధవారం నిర్వహించిన ఈ వేడుకల్లో వీరు నూతన వధువరులను ఆశీర్వదించారు కళ్యాణ వేదిక వద్ద సీఎంకు భారీ గజమాలతో మంత్రి ఘనస్వాగతం పలికారు ప్రజలు నాయకులకు అభివాదం చేస్తూ కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు ఈ వివాహ వేడుకకు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు దీంతో సందడి వాతావరణం నెలకొంది గత ప్రభుత్వంలో ఏడేడ్ను రద్దు చేసిన పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉందని ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ బోరా గోపిమూర్తి బుధవారం అమరావతిలో జరిగిన శాసనమండలి సభలో పేర్కొన్నారు ఇంకా ఉపాధ్యాయులకు సంబంధించిన పలు అంశాలను ఆయన ప్రస్తావించి మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలు గతంలో విద్యాభివృద్ధి కొరకు కృషి చేసినవి అధ్యక్ష. అటువంటి విద్యా సంస్థల పరిస్థితి నేడు చాలా దయనీయంగా మారింది. అందులో పనిచేసే అన్ఎయిడెడ్ సిబ్బంది అరకొర వేతనాలతో 3,000, 5,000, 10,000 జీతాలతో పనిచేస్తున్నారు అధ్యక్ష. మీరు 10 నుంచి 15 సంవత్సరాల నుండి ఇదే వేతనంతో పనిచేస్తున్నారు. హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో ఇటువంటి వారిని ఎయిడెడ్ పోస్టులో నింపమని కొన్ని జడ్జిమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. కావున అర్హత కలిగిన వారిని ఎయిడెడ్ పోస్టుగా పరిగణించాలని, మిగిలిన వారికి కనీస వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. ఎయిడెడ్ సిబ్బందికి హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని చెప్పి విద్యాభివృద్ధి కొరకు విద్యాదాతలు స్థలాలు దానం చేసి భవనాలు నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఇవి ఇప్పుడు కొన్ని చోట్ల అన్యాక్రాంతం కూడా అవుతూ ఉన్నాయి. ఉదాహరణకి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బీజీబీఎస్ అనే మహిళా కళాశాలకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని, నిర్వహణ సరిగ్గా లేని కళాశాలలను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలని, ఆ సిబ్బందిని మా కాంట్రాక్ట్ లేదా గెస్ట్ ఫ్యాకల్టీగా పరిగణించాలని చెప్పి తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నారు అధ్యక్ష.
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు ఈ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు తెలిపారు. భీమవరంలో బుధవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే దేశంలో జరిగిన ఓటర్ల జాబితా అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం భీమవరం పట్టణం మండలంతో పాటు వీరవాసర మండల శాఖ పార్టీ అధ్యక్ష నియామకాలను నిర్వహించి సంబంధిత పత్రాలను ఆయన అందజేశారు. భీమవరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మా మద్దాలి సాయి కుమార్ గారిని, అలాగే భీమవరం రూరల్ మండలం అధ్యక్షుడిగా అయినంపూడి వెంకట రామరాజు గారిని, మండల ప్రెసిడెంట్గా వీరవాసర మండల ప్రెసిడెంట్గా గొట్టుముక్కల ప్రభాకర్ రావు గారిని అధిష్టానం నిర్ణయం చేయటం జరిగింది. ఆ రకంగానే మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వీరికి ఈ రోజున అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎప్పుడూ కూడా నిబద్ధతతో పనిచేయడానికి శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కృషి చేస్తామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, అలాగే పట్టణ స్థాయి నుంచి కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం, భీమవరం పట్టణ అధ్యక్షులు మద్దాల సాయి కుమార్, భీమవరం వీరవాసర మండలాల అధ్యక్షులు అయినంపూడి వెంకటరామరాజు, గొట్టుముక్కల ప్రభాకర్ రావులు పాల్గొన్నారు. పాత పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తణుకు నివాసి వంక రవీంద్రనాథ్ రాజధాని అమరావతిలో బుధవారం కూడా జరిగిన శాసనమండలి సమావేశంలో పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. ఇందులో భాగంగా నేటి మన పౌర సమాజంలో కుక్కలుగా పిలిచే శునకాల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఈ సంఖ్య అర్బన్ ప్రాంతాల్లో మరీ అధికంగా ఉన్నట్లు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీని తీవ్రతను పట్టించుకుని మానవ ప్రాణాలను రక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఏబీసీ వ్యాక్సిన్ వేయాలని రవీంద్రనాథ్ కోరారు. అలాగే దశాబ్దాలుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంటున్న మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు నేడు తీవ్ర నష్టాలతో సతమతమవుతున్నట్లు పారిశ్రామికవేత్త కూడా ఆయన వంక వివరించారు. ఈ సమస్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ రంగాన్ని రక్షించాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రవీంద్రనాథ్ గారిని మాట్లాడమని. ఇప్పుడు రవీంద్ర గారు మీకు అవకాశం ఇచ్చాం అధ్యక్ష, మాట్లాడతారా మాట్లాడరా? తప్పనిసరిగా మాట్లాడతాను అధ్యక్ష. మాట్లాడండి. నాకు ప్రస్తుతం ఉన్న సంస్థలకు బలోపేతం చేయడానికి ఏదైనా పథకం ఉందా అని క్వశ్చన్ ఇస్తాం అధ్యక్ష. ఇప్పుడు చక్కటి స్కీమ్ చెప్పారు. రాబోయే పరిశ్రమకి ఒక రెడ్ కార్పెట్ ఇస్తున్నారు, భూములు ఇస్తున్నారు, ట్యాక్స్ రిబేట్ ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు అధ్యక్ష. మన రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా అనేక పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమ ఉంది, ఫార్మా పరిశ్రమ ఉంది, కెమికల్ ఉన్నాయి, పేపర్ ఉన్నాయి, టెక్స్టైల్ ఉన్నాయి. ఇవన్నీ ఈ పరిశ్రమలన్నీ అనేక లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అధ్యక్ష. ఈ పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఈ పరిణామాల్లో, ఈ జిఎస్టీ పరిణామాల్లో అన్ని ఆర్థిక నష్టాల్లో ఉన్నాయి అధ్యక్ష. ఈ నష్టాల్లో ఉన్న పరిశ్రమ ప్రభుత్వం ఆదుకోవాలి. దీనికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఈ టెక్స్టైల్ రంగానికి కానీ, సిమెంట్ కానీ, పేపర్ కానీ ఈ రంగానికి సపోర్ట్ ఇవ్వకపోవడం మూలంగా అన్ని నెట్ లాసెస్లోకి వెళ్ళిపోయి ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి అధ్యక్ష. దీనికి కూడా ముందుగా మనం పట్టుకోవాలి. వీళ్ళందరూ గతంలో అనేక దశాబ్దాలుగా మన రాష్ట్ర ఎకానమీకి ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఈ పరిశ్రమల్ని పట్టించుకోకుండా ఎక్కడో ఆకాశంలో ఉండే పరిశ్రమల కోసం చూస్తున్నారు. దీనికి ఈ పరిశ్రమల ద్వారా ఒక టెక్స్టైల్ రంగంలో ఒక నెలకి 220 కోట్లు వాళ్ళు టర్న్ చేస్తూ 61 కోట్లు జీఎస్టీ కడుతున్నారు అధ్యక్ష. ఈ కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగి పౌర జీవనానికి తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నాయి అధ్యక్ష. మరి వీధి కుక్కలు ఒక తూర్పుగోదావరి జిల్లాలో 19,218 ఉన్నట్లుగా అధికారులు చెప్పారు అధ్యక్ష. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 20,000 కన్నా మించి ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వీధి కుక్కల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అధ్యక్ష. మరి దీనికి కంట్రోల్ చేయాలంటే ఏబీసీ, యాంటీ బర్త్ కంట్రోల్ సర్జరీ చేయాలి అధ్యక్ష. పట్టణంలో ప్రఖ్యాతి చెందిన ముల్లపూడి కుటుంబ ఆడపడుచుగా భావించే ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ కుటుంబ ప్రతినిధులు జూనియర్ డాక్టర్ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్, డాక్టర్ ముల్లపూడి రేణుక దంపతులు అమ్మవారిని బుధవారం దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలు, నూతన వస్త్రాలను సమర్పించి భక్తిని చాటుకున్నారు.
దేవి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని వారు అమ్మవారిని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హర హర మహాదేవ గ్రామదేవత నీరాజనము నమస్కారం చేసి చెప్పండి. ఈశాన్య ప్రదేశే కృష్ణాది ప్రసాదం గండ్రాలు గోత్రస్య హరిచంద్ర ప్రసాదం ధర్మపత్ని రేణుకాన దేవహరగణాధిపతయే నమః ఏకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ఎన్ఎస్ఎస్ గా పిలిచే జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని తణుకులో పలు విద్యాసంస్థలు బుధవారం నిర్వహించి సభలు, సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. విద్యార్థుల్లో దేశభక్తిని, సేవా దృక్పథాన్ని పెంపొందించడం కోసం ఏర్పడిందే జాతీయ సేవా పథకం. విద్యార్థులను కేవలం తరగతి గదులకు పరిమితం చేయకుండా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు ప్రకృతి రీత్యా ఇతరత్రా కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు వారిని స్వచ్ఛందంగా ఆదుకోవడం ఎన్ఎస్ఎస్ ప్రధాన కర్తవ్యాలలో ఒకటి. దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వివిధ సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎన్ఎస్ఎస్ ఏర్పడిన తొలి రోజుల్లో 40,000 మంది వాలంటీర్లు ఉండేవారు. వీరి సంఖ్య 2020 నాటికి 30 లక్షలకు పైగా చేరింది. వాలంటీర్లకు కులం, మతం, ప్రాంతీయ విభేదాలు ఉండవు. విద్యార్థులకు చదువుతో పాటు సామాజికపరమైన అంశాలపై సుశిక్షితులు కావడం కోసం ప్రత్యేకంగా శీతాకాల, వేసవి కాలాల్లో శిబిరాలను నిర్వహిస్తారు. ఈ శిబిరాలతో ఏదో ఒక గ్రామాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఎయిడ్స్, కరోనా లాంటి మహమ్మారులను తరిమికొట్టడం, బాల్య వివాహాలు, లింగ వివక్షత, వరకట్న దురాచారం, పర్యావరణ పరిరక్షణ, ధూమపాన నిషేధం లాంటి సామాజిక రుగ్మతలపై సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా కలరా, డెంగ్యూ వంటి విషజ్వరాలు, టీబీ వంటి ప్రాణాంతకమైన వివరాల గురించి వివరిస్తూ చైతన్యపరుస్తారు. విద్యార్థి దశలోనే ఇటువంటి సేవా కార్యక్రమాలతో సమున్నత ఆశయాలు ఏర్పరచుకుంటే భవిష్యత్తే బంగారు బాట అవుతుంది. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన శ్రీమతి కొండేపాటి సరోజినీదేవి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహించి చేపట్టే సేవా కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మనము ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేసే పని, ఇతరులకి చేసే పని ఏదైనా సరే సర్వీస్లోకి వస్తుంది. అందుకని ద మెయిన్ మోటో ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఇస్ నాట్ మీ బట్ యూ. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ద లోగో ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఇస్ కోనార్క్ టెంపుల్ వీల్. రథం ఉంటారు కదా, కోనార్క్ టెంపుల్లో రథం, ఆ రథం యొక్క చిత్రం ఉంటుంది. ఎందుకుంటాయంటే 24 hours ఆ వీల్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది కదా. సో ఒక వాలంటీర్ 24 hours సర్వీస్ చేయడానికి రెడీగా ఉండాలి. అట్లా బ్లూ కలర్ సర్వీస్ రిప్రజెంట్ చేస్తుంది, రెడ్ కలర్ మన ప్లాంట్. సో ఒక యూత్ ఎప్పుడు కూడా. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కెవి శ్యామలాదేవి, తెలుగు అధ్యాపకులు పి శివప్రసాద్, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సప్తమ పీఠాధిపతి సద్గురు హుస్సేన్ షా వర్ధంతి సందర్భంగా తణుకు పట్టణ పరిధిలోని పైడెపర శాఖ ఆధ్వర్యంలో బుధవారం వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మేరకు 170 మొక్కలను నాటి ఎవరింటి వద్ద వారు స్థాపించేందుకు వీలుగా వీటిని అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా ఉమర్ ఆలీషా సాహిత్య సమితి కార్యదర్శి, భీమవరానికి చెందిన దాయన సురేష్ చంద్రాజీ మాట్లాడుతూ నేటి మన సమాజంలో తగ్గిన కుటుంబ సభ్యుల అనుబంధాన్ని పెంచేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దోహదపడగలవన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ తొలి నుంచి కృషి చేసినట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే మొక్కలను పెంచేందుకు మొక్కలను విరివిగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. వాటిని మన ఆధ్యాత్మిక తత్వజ్ఞానంతో మనం చేసుకుంటున్నాం.
ఈ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పైడిపరు గ్రామంలో ఈ రోజున విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా గారి యొక్క వర్ధంతి సందర్భంగా వృక్షోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ శాఖ వారికి అభినందనలు తెలియజేస్తూ వారిని ఒక స్మరించుకుని వీళ్ళందరూ కూడా ఒక ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. దివ్య పురుషులైనటువంటి వారందరినీ కూడా స్మరించి వారు చేసినటువంటి దివ్య బోధనలన్నీ కూడా చేసుకుని జీవితాన్ని తరింప చేసుకునేటువంటి ప్రణాళిక చేస్తున్నటువంటి ఈ పీఠం యొక్క సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పీఠం పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ అడబాల నాగవెంకటరత్నం, ప్రతినిధులు వల్లూరి రామకృష్ణ, సవటపల్లి మురళీకృష్ణ, సవటపల్లి సాయి వెంకన్నబాబు, గోపిశెట్టి రాంప్రసాద్, ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, అంగస్తు దుర్గా మహాలక్ష్మిలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.